ధైర్యవంతురాలైన చిట్టి పక్షి. ఒక అందమైన పచ్చని గ్రామంలో చిట్టి అనే ఒక చిన్న పక్షి ఉండేది. అది చాలా చిన్నదైనా దాని మనసు మాత్రం చాలా పెద్దది. చిట్టి ఎప్పుడూ ఉత్సాహంగా పాడుతూ అందరికీ సాయం చేస్తూ ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం అకస్మాత్తుగా ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోయింది. పెద్ద గాలులు వీస్తూ భారీ వర్షం మొదలైంది. గ్రామంలోని చెట్లన్నీ గాలికి అటూ ఇటూ ఊగుతున్నాయి. వర్షం బాగా పడటంతో మిగిలిన పక్షులన్నీ భయపడి చెట్ల కొమ్మల చాటున తమ గూళ్లలో దాక్కున్నాయి. పెద్ద పక్షులు కూడా బయటకు రావడానికి సాహసించలేదు. కాని చిట్టి మాత్రం బయటకు వచ్చింది. తోటలోని చిన్న చిన్న పూల మొక్కలు వర్షం నీటి బరువుకు కిందకు వంగిపోవడం అది గమనించింది. ఆ పూలు తడిసి ముద్దయిపోతున్నాయి. చిట్టి వెంటనే ఆ పూల మొక్కల వద్దకు వెళ్ళింది. అది తన రెక్కలతో ఆకులపై ఉన్న నీటి చుక్కలను బలంగా విదిలించడం మొదలుపెట్టింది. ఒక్కో ఆకును తుడుస్తూ మొక్కలకు బరువు తగ్గించసాగింది. అప్పుడు కోరా అనే ఒక పెద్ద కాకి ఒక చెట్టు తొరలో సురక్షితంగా కూర్చుని చిట్టిని చూసింది. ఓ పిచ్చి చిట్టి, ఇంత పెద్ద వర్షంలో నీ చిన్న ప్రయత్నం ఏం మారుస్తుంది? లోపలికి వచ్చి దాక్కో అని ఎగతాళి చేస్తూ నవ్వింది. చిట్టి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అది కోరవైపు చూసి, నేను ఒక్కదాన్నే మొత్తం వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కాని నా శాయశక్తులా ఈ మొక్కలను కాపాడగలను. ప్రతి చిన్న సాయం విలువైనదే అని ధైర్యంగా చెప్పింది. వర్షం పడుతున్నా చిట్టి ఆగకుండా పనిచేస్తూనే ఉంది. ఒక్కో మొక్కను కాపాడుతూ తోటంతా తిరిగింది. దాని రెక్కలు అలసిపోయినా పట్టుదల మాత్రం తగ్గలేదు. కాసేపటికి వర్షం వెలిసింది. మేఘాల చాటునుండి సూర్యుడు బయటకు వచ్చాడు. చిట్టి శుభ్రం చేసిన మొక్కలు నీటి బరువు లేకపోవడంతో ఎంతో అందంగా నిటారుగా నిలబడి సూర్యరశ్మిని పొందుతున్నాయి. కోరకాకి తన తప్పు తెలుసుకుని సిగ్గుపడింది. గ్రామంలోని పక్షులన్నీ బయటకు వచ్చి చిట్టి చేసిన పనిని చూసి ఆశ్చర్యపోయాయి. చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పులు తెస్తాయని అందరూ చిట్టిని మెచ్చుకున్నారు.